దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మన దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచినట్లయితే ఆది కాండము 48వ అధ్యాయము 13వ వచనం నుండి మనము చదువుకుందాం. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టును తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టును తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. మనష్షే పెద్దవాడై ఉన్నందున. చాలు. ఇక్కడ యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యోసేపు తన కుమారులని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాడు. యోసేపు తండ్రి యాకోబు దగ్గరికి యోసేపు ఏం చేశాడంటే, యోసేపుకు పుట్టిన కొడుకులిద్దరిని కూడా యోసేపు యొక్క తండ్రి దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే, తండ్రి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు కుమారునికి రావాలి అనే ఉద్దేశంతో యోసేపు తన కుమారులిద్దరిని కూడా తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు యోసేపు యథావిధిగా పెద్ద కుమారుణ్ణి తన తండ్రి దగ్గర పెట్టి తన తండ్రి కుడి చేతి వైపు పెట్టాడు. చిన్న కుమారుడిని తన ఎడమ చేతి వైపు పెట్టి ఇద్దరు కొడుకుల్ని కూడా దీవించండి అని తన కుమారుడైన యోసేపు యాకోబుకి చెప్పాడు, తన తండ్రికి చెప్పాడు. అమ్మ అర్థమైందా? తండ్రి కొడుకు అనగానే కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాకోబు తండ్రి, అతని కొడుకు యోసేపు. అయితే యోసేపుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర దీవించాలి అని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు తండ్రి కుడి పక్కన పెద్ద కొడుకుని పెట్టాడు, ఎడమ పక్కన చిన్న కొడుకుని పెట్టాడు. పెట్టగానే చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లు ఏం పేరు అంటే మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. అంటే కుడి చేతిని ఎవరిని పెట్టాడు? మనష్షేని పెట్టాడు. ఎడమ చేతిన ఎఫ్రాయిముని పెట్టాడు. అయితే చూడండి 14వ వచనం చదువుతాం. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. ఆగండి. ఇక్కడ ఈ తండ్రి ఏం చేశాడయ్యా అంటే, దీవించడానికి చెయ్యిలు పెట్టినటువంటి ఆయన ఏం చేశాడయ్యా అంటే, వాళ్ళ కొడుకు బాగానే తీసుకొచ్చాడు. కుడి చేతిని ఒకరిని, ఎడమ చేతి వైపు ఒకరిని తీసుకొని వచ్చాడు. కానీ ఈ యాకోబు ఏం చేశాడయ్యా అంటే, చాలా తెలివిగా ఆలోచించాడు అన్నమాట. ఆలోచించి ఆ కుడి చేతి, పెద్ద కొడుకు మీద ఉన్న కుడి చేయి తీసి ఎక్కడ పెట్టాడు? చిన్న కొడుకు మీద పెట్టాడు. చిన్న కొడుకు మీద ఉన్న చేయి తీసి పెద్ద కొడుకు మీద పెట్టి దీవించడము ప్రారంభిద్దాం అనుకున్నాడు. అనుకోగానే యోసేపు అనుకున్నాడు, బాబోయ్ నా తండ్రికి కళ్ళు కనిపించట్లేదు, దీవించమన్నప్పుడు కూడా నా చేతుల్ని పెద్దోడిని పెద్దోడి దగ్గర పెట్టాను, కుడి చేతి వైపు పెట్టాను, ఎడమ చేతి వైపు చిన్నోడిని పెట్టాను. అయినా సరే నా తండ్రికి అంత మంద దృష్టి అయిపోయినట్టుంది, ఇదేంటి బాబోయ్ అని గాబరా పడిపోతున్నాడు యోసేపు. కానీ యాకోబుకి తెలుసు నా కుడి చేతిన పెద్దోడినే పెట్టాడు, నా ఎడమ చేతిన చిన్నోడినే పెట్టాడు. కానీ నేను నా కుడి చేతితో చిన్నోడిని దీవిస్తాను, నా ఎడమ చేతితో పెద్దోడిని దీవిస్తాననే విషయము యాకోబుకి తెలుసు. కానీ కొడుకు ఏమనుకున్నాడు? బాబోయ్ బాగా వయసు మీరిపోయిందినా, చేదస్సం ఎక్కువైపోయింది దీనికి అనుకుంటున్నాడు కొడుకు. చూడండి బైబిల్ గ్రంథంలో చదవమ్మా. యుక్తిగా మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు
నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? తండ్రి చేతుల్లో ఏమున్నాయని తెలుసు కొడుక్కి. యోసేపు కొడుకులు ఎందుకు తీసుకొచ్చాడు తండ్రి దగ్గరికి? ఆశీర్వాదాలు ఉన్నాయి. తండ్రి చేతులు నా కొడుకుల మీద వేస్తే ఆ ఆశీర్వాదాలని నా కొడుకులు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరైనా అలా ఉన్నారా? తండ్రుల్ని తన్నకపోతే తక్కువ, తండ్రులు కొట్టకపోతే తక్కువ, తండ్రుల్ని తిట్టకపోతే తక్కువ. కొడుకులు ఈ రోజున ఎలా ఉన్నారు? కొడుకులు తండ్రులు తంతో ఉన్నారు, కొడతా ఉన్నారు, ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తూ ఉన్నారు. కానీ తండ్రుల్లో ఉన్నటువంటివి ఏమిటాయంటే దేవుడు వారి చేతుల్లో ఏమిచ్చాడు? ఆశీర్వాదములు ఉంచాడు. దేవుడి దగ్గర నుంచి వారు ఏ ఆశీర్వాదాలు అయితే పొందుకున్నారో ఆ ఆశీర్వాదాలను తన బిడ్డలైనటువంటి వారి మీద వారి చేతులు ఉంచినప్పుడు వారు ఏం చేయబడతారు? వారి దీవెనలు వారి బిడ్డల చేతుల్లోనికి వస్తాయి. లేకపోతే ఊరకనే యోసేపు తీసుకుని వచ్చాడు కొడుకుల్ని? కాదు. నా తండ్రి దేవుడి చేత ఆశీర్వదించబడినవాడు. ఆయన నమ్ముకున్నది ఎవరంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడుతున్నటువంటి ఆ దేవుడుని నమ్ముకున్నాడు. ఆయన చేతిలో అనేకమైన దీవెనలు ఉన్నాయి. ఆయన చేతులు నా కొడుకుల మీద వేస్తే నా కొడుకులు బాగా దీవించబడతారు అని తీసుకుని వచ్చాడు. తీసుకుని రాగానే ఆయన కుయుక్తిగా ఆలోచించి చిన్నోడి మీద కుడి చేతిని, పెద్దోడి మీద ఎడమ చేతిని వేస్తే, కుడి చేయి అనేది మొదటి ప్రాధాన్యత కదా. ఎక్కువ దీవెనలు అనేవి ఈ చేతిలోనే ఉంటాయి, తక్కువ ఈ చేతిలోనే ఉంటాయి. అందుకోసమే ఆ కొడుకు అనుకున్నాడు, బాబోయ్ పెద్దోడిని దీవించాల్సింది, పెద్దోడికి ఎక్కువ రావాల్సినవి ఎక్కువ ఇవ్వకుండా తక్కువ ఇచ్చేస్తున్నాడు, తక్కువ ఇవ్వాల్సిన వాడికి ఎక్కువ ఇచ్చేస్తున్నాడని గాబరా పడిపోతున్నాడు. అయినా సరే నేనేం చేస్తున్నాడు? దీవించాడు. ఇలా దీవించాడండి. ఆ తర్వాత ఏమైంది? చదువుమా 17వ వచనం చదువుమా. అనగా సమస్త కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను. దేవునికి స్తోత్రం. అంటే ఆ కుడి చేతిలో ఏమున్నాయి? ఎక్కువ ఘనత, ఎక్కువ ఆశీర్వాదం, ఎక్కువ దీవెన ఆ చెయ్యి వారి మీద పడితే ఆ కొడుకు దీవించబడతాడు. అయితే ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? పెద్ద కొడుకు మీద కుడి చేయి వేయకుండా చిన్న కొడుకు మీద కుడి చేయి వేసాడు. అది ఎవరికి నచ్చలేదంటే ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చాడు కదా వాళ్ళ తండ్రి, యోసేపుకి నచ్చలేదు. ఏమంటున్నాడు? కనుక అతని మనస్సే తల మీద పెట్టించవలన తన తండ్రి కుడి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి ఇట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి అతని తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలుసు, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ తండ్రి చేతిలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందంటే, అతడు చెయ్యేసి దీవించాడు అంటే ఆ కొడుకు ఏమవుతాడు? ఆయన ఏమని దీవించాడో అలాగే అతని జీవితాలలో నెరవేర్చబడతాయంట. అందుకే యోసేపు భయపడిపోతున్నాడు. ఇదిగో చిన్న కొడుకుని ఇక్కడ కుడి చేతి వైపు పెట్టుకుంటున్నాడేటి, ఎడమ చేతి వైపు పెద్ద కొడుకుని పెట్టుకుంటున్నాడేటి, చిన్నోడి కంటే పెద్దోడు దీవెనకరంగా అయిపోతాడే, అలాగ అవ్వకూడదే అనే ఉద్దేశంతో ఆ యోసేపు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా కాదు, ఇగో ఈయన పెద్ద కొడుకు, ఈయన చిన్న కొడుకు అంటే ఆయన ఏమన్నాడంటే, నాకు తెలుసు, అది నాకు తెలుసు, అయినప్పటికీ కూడా పెద్దవాడి కంటే చిన్నవాడు
బాగా దీవించబడతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా తల్లిదండ్రులు బిడ్డలను దీవించారా? ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రులకి వెళ్ళి అమ్మ నన్ను దీవించండి, నాన్న నన్ను దీవించండి అన్నారా? ఇప్పుడు అంటారు. ఇప్పుడు అలాగనే కాలంలో ఉన్నాం అసలు మనం. ఈ కొడుకు తన తండ్రి దగ్గర చూసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు బాగా తెలుసు యోసేపుకి. అందుకే కొడుకుల్ని ఈయన వృద్ధాప్యమని ఇంకా చనిపోతాడేమో, అవసాన కాలం వచ్చేసింది, ఇంకా బ్రతకడేమో, ఇంకా ఆయన చనిపోకముందే నా కొడుకులిద్దరినీ కూడా నా తండ్రి చేత దీవించాలి, ఆశీర్వదించబడాలి అని ఆ కొడుకులు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్ర. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, యాకోబు చేతిలో అన్ని దీవెనలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి ఖచ్చితంగా. లేకపోతే యోసేపు ఎందుకు తీసుకుని వస్తాడు? అవునా కదా? ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కనుకనే యోసేపు తనకి ఇద్దరు కుమారులు అయినటువంటి వారిని తీసుకొని వచ్చారు. యోసేపుకి రెండు స్థానాలు ఇచ్చారు. 12 గోత్రాల్లో యోసేపు ఒకరిని తీసేసి వీళ్ళిద్దరిని కూడా, ఈ 12 గోత్రాలు వీళ్ళిద్దరిని కూడా పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది చాలా గొప్ప భాగ్యం. అది యోసేపు స్థానాన్ని తీసేసి ఎవరినైతే 2 కొడుకులు దీవించాడో యాకోబు, ఆ ఇద్దరిని తీసుకొని వచ్చి ఈ 12 గోత్రాలు వీళ్ళు కూడా 2. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనుషులైనటువంటి వారి తండ్రులైనా అది తల్లులైనా వారి బిడ్డల మీద వారి చేతులు ఉంచినప్పుడు వారిలో ఉండేటువంటి దీవెనలు, వారిలో ఉండేటువంటి ఆశీర్వాదాలు వారి బిడ్డల మీదకి వెళుతూ ఉన్నాయి. మరి దేవుని హస్తము చేత దీవించబడితే అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మనుష్యుడే, దీవెనకరమైనటువంటి మనుషుడే వారి బిడ్డల మీద చేతులు ఉంచినప్పుడు వారు చాలా దీవెనకరంగా దీవించబడుతున్నారని తెలుసుకున్నాం. మరి అదే మనుషులైనటువంటి వారిని సృష్టించినటువంటి దేవాతి దేవుని యొక్క హస్తము మన మీద ఉంటే ఎలా ఉంటుంది? ఒక మనుష్యుడు అనగా నా తండ్రే నన్ను దీవించినప్పుడు, నేను అంత గొప్పగా దీవించబడినప్పుడు, మరి దేవుని యొక్క హస్తము డైరెక్ట్గా నీ మీద ఉంటే ఎలా ఉంటుంది? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి, యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఒకటో వచనం చదువుదాం. 1వ వచనము. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనము. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడి యందు యెజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. చాలు, ఇక్కడ ఆగుదాం. ఈ యెజ్రా అనేటువంటి వ్యక్తి బబులోను అనేటువంటి దేశంలో జైల్లో ఉన్నాడు. అర్థమవుతుందా? యెజ్రా జైల్లో ఉన్నాడు. ఏ దేశంలో? బబులోను దేశంలో జైల్లో ఉన్నాడు. అర్తహషస్త అనేటువంటి రాజు ఏలుబడి కాలంలో అక్కడ. అయితే జైల్లో ఉన్న తర్వాత వారి కాలము పూర్తయిపోయింది. జైల్లో అనుభవించాల్సినటువంటి శిక్ష కాలము పూర్తయిపోయి బయటికి వచ్చేసాడు. బయటకు వచ్చేసేటప్పుడు ఎప్పుడైనా జైలుకి వెళ్ళినటువంటి మనుషులకి జైలు అధికారులు కానీ జైల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏమిస్తారు వాళ్ళకి? ఆ జైల్లో వారు కష్టపడతారు తెలుసా? పని చేస్తారు. లోపల పని చేసినందుకు కానీ వాళ్ళకి రోజుకి 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు జీతాలు ఉంటాయి వాళ్ళకి. తెలుసా మీకు? జైల్లోని పని అప్పు చెప్తారు. ఒకవేళ చాకలి వారనుకో బట్టలు ఉతికే పని, లోపల తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. వస్తువులన్నీ కూడా వారి పనులు అప్పు చెప్తూ ఉంటారు. నెలకి జీతం ఉంటుంది వాళ్ళకి ఎంత అని. వెళ్ళిపోయేటప్పుడు ఆ డబ్బులన్నీ కలిపి వాళ్ళకి ఇస్తారు. అయితే ఇక్కడ యెజ్రా అనేటువంటి వ్యక్తి అలాగే చెరసాల్లో ఉన్నాడు.
ఆయన కాలం పూర్తి అయిపోయింది, బయటకు వచ్చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి? ఆయన కష్టపడిన దానికి ప్రతిఫలముగా ఎంతో కొంత ఇవ్వాలి. అయితే ఏమైందో చూద్దాం. 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవు చేసినను. దేవునికి స్తోత్రం చెప్తామా? దేవునికి మరొకసారి దేవుని స్తోత్రం చెప్తామా? జైలు నుంచి వచ్చాడు అంటే ఒక ఖైదీ జైలు నుంచి విడుదల అయిపోయిన తర్వాత ఈయనకి ఏదైనా కావాలంటే రాజును అడుగుతాడంట, దేశం యొక్క అధిపతిని. అడిగితే ఆ రాజు ఏది కాదనకుండా అన్నీ ఇస్తాడంట. ఒక ఖైదీకి ఎవరైనా అలా చేస్తారా? అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు ఒక రాజు యొక్క కొడుకు ఉన్నాడు అనుకోండి, కొడుక్కి రాజుకి ఏమైనా కావాలని, తండ్రికి ఏమైనా కావాలని, తండ్రి దగ్గర ఏదైనా కావాలని అడిగాడు అనుకోండి కొడుకు, తండ్రి ఏం చేస్తాడు? ఏదైనా ఇస్తాడు. అదే సంస్థానంలో అదే జైల్లో ఉన్నటువంటి వాడు ఒకడుండి జైలు నుంచి శిక్ష కాలం అనుభవించి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుషుడికి ఏదైనా కావాలి అని అడిగాడు అనుకోండి, ఇస్తాడు ఆ రాజు? ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఎవరు ఒక ఖైదీని ఎలా చూస్తారు? ఖైదీగానే చూస్తారు. కానీ ఇక్కడ ఎజ్రా ఇతనికి ఏది కావాలన్నా సరే రాజుని అడిగేవాడంట. రాజు అడిగితే రాజు ఇచ్చేవాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు రాజు ఇచ్చేవాడంట? అక్కడ రాయబడి ఉంది, దేవుని యొక్క కరుణా హస్తము అతనికి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మనుష్యుడు, నీ తండ్రి ఒక సామాన్యమైన రక్త మాంసము కలిగిన వ్యక్తి చేతులుంచి నీ మీద దీవిస్తే నువ్వు అన్ని దీవులు పొందుకుంటావే. మరి దేవుని యొక్క దక్షిణాస్తం అనగా ఆయన కుడి చేయిని, ఇక్కడ కూడా దక్షిణాస్తం అంటే ఏంటి? కుడి చేతిని మరి నీ మీద ఉంచితే ఎలా ఉంటుంది? ఇక్కడ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. దేవుని కుడి చెయ్యి నీ మీద ఉంచితేనంట ఎలాగుంటుందో తెలుసా? చెరసాలలో ఏ రాజు దగ్గర అయితే బందీగా ఉన్నాడో, ఏ రాజు దగ్గర శ్రమలు అనుభవించి చెరసాల నుంచి బయటకు వచ్చేసాడో, ఆ రాజుకి ఏదైనా కావాలి అంటే ఆయన తప్పకుండా ఇచ్చేవాడంట. ఏమేవాడు కూడా కింద రాయబడి ఉంటుంది, అది చదివితే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని రాజు ఏదైనా చిన్న సహాయం చేస్తాడో, ఏదో మాట ఇచ్చాడంటే అర్థం ఉంటుంది. కానీ ఈయన అడిగిన కోరికలు ఎలాంటివంటే చాలా విచిత్రమైన కోరికలు అడుగుతాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూద్దాం. చదవమ్మా. మరియు ఎన్నో వచనమ్మా? 6వ వచనం ఒకసారి చదవమ్మా. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవు చేసినను రాజు అనుగ్రహించిన. 11వ వచనం కొద్దాం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రీయ యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్ధహస్త ఇచ్చిన తాకీదులు. చూడండి, ఒక లెటర్ రాశాడంట రాజు, ఎజ్రాకి రాశాడంట లెటర్. ఎందుకంటే తన చెరసాల నుంచి విడుదలైపోయి బయటకు వచ్చేసాడు. రాజు ఒక ఖైదీకి లెటర్ రాశాడంట. అర్థమవుతుందా? ఒక ఖైదీకి లెటర్ రాశాడు. వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతూ ఆయనతో ఉన్నటువంటి ఏ మంచి సంబంధం కలిగి ఉన్నాడో తెలియదు, కానీ ఈయన ఏది అడిగేసినా సరే రాజు ఏం చేస్తూ ఉన్నాడు? ఇచ్చేస్తూ ఉన్నాడంట. ఏది అడిగినా ఇచ్చేస్తూ ఉన్నాడంట. చూడండి, ఇంకా 12 చదువుమా. రాజైన అర్థహస్త ఆకాశమందుల దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయ యాజకుడైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఎలాగూ సెలవిచ్చిన. రాజు లెటర్ రాశాడంట ఒక వ్యక్తికి.
అదే అతను జైల్లోనే ఉంటూ విడుదలైపోయి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన వ్యక్తికి ఒక లెటర్ రాశాడు. 14 వచనం, మా రాజ్యమందుండు ఇశ్రాయేలీల్లోను వారి యాజకులలోను లేవీయుల్లోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకముగా ఇష్టపడే వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. 15, మరి యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను. చూడండి, లెటర్లో రాశాడంట, ఇదిగో నువ్వు వెళ్ళిపోయావు కదా, ఖైదీ వెళ్ళిపోయినటువంటి ఆయన వ్యక్తి ఒక లెటర్ రాశాడంట. రాజు దగ్గర ఉండేటువంటి మంత్రులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం అదంతా ఉంటుంది కదా, వాళ్ళందరూ వారికి ఉన్నదంతా కూడా ఇస్తానన్నారంట. ఎవరికి? ఈ ఎజ్రాకి ఇస్తానన్నారంట. అయితే వెండి ఇస్తానన్నారంట, బంగారం ఇస్తానన్నారంట. అదంతా కూడా మా దగ్గర ఉంది, మేము స్వేచ్ఛగా ఇస్తున్నాం, మా సంతోషం కొలది నీకు ఇస్తున్నాం, అది నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళిపోన్నారంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రాజు దగ్గర ఉన్నది, ఆ మంత్రుల దగ్గర ఉన్నది అంతా కూడా తీసుకోమన్నాడంట. ఒక ఖైదీతో ఒక రాజు ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తాడా? ఒక ఖైదీ దగ్గర ఎవరైనా రాజు అలా ప్రవర్తిస్తాడా? ప్రవర్తించాడు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడయ్యా అంటే ఆయన ముందుగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? యెహోవా దక్షిణ హస్తము మీకు తోడుగా ఉంది. ఈరోజున దేవుని యొక్క దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుని యొక్క దక్షిణ హస్తము తోడుగా ఉంటే ఏమవుతుందంట? ఏ రాజు దగ్గర బందీగా అయితే ఉన్నాడో ఆ రాజు ఒక లెటర్ రాసి అడుగుతున్నాడు అంటే, ఇదిగో నా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, మా మంత్రుల దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, నువ్వు అది వచ్చి పట్టుకొని వెళ్ళిపో అంటున్నాడంట. దేవునికి స్తోత్ర. అయితే వెళ్ళిపోయి ముందు చెప్పాడన్నమాట, మేము దేవుని మందిరాన్ని కట్టుకోవాలి, మా దేశంలో దానికి చాలా డబ్బు ఉండాలి, చాలా బంగారం ఉండాలి అంటే అది చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క దక్షిణాస్తం ఈయన మీద ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాటి కొరకు ఎవరెవరిని రేపాలో వారిని దేవుడు రేపుతూ ఉన్నాడు. ఏదో ఒక పేదోడిని రేపాడు, నాకు ఇస్తాడా బంగారం డబ్బు? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి వారి దగ్గర ఉంటుంది. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క దక్షిణ హస్తము రాజు మీదకి వెళ్ళిదిగో నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న బంగారం ఆ ఎజ్రాకి ఇచ్చే. ఎవరికి? ఒక ఖైదీకి ఇచ్చే అని చెప్తా ఉన్నాడు. ఆ దెబ్బకి ఈయన కూడా ఏం చేశాడు? ఒక లెటర్ రాసి, ఇదిగో ఎజ్రా, మా దగ్గర ఉన్నవి, మా మంత్రుల దగ్గర ఉన్నవి, డబ్బు బంగారం ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపో, వెండి ఉంది పట్టుకెళ్ళిపో అన్నాడు. ఏమైంది చూడనమ్మా. మరియు బబులోను ప్రదేశం అంతటా నీకు దొరుకు వెండి బంగారములు అంతమును జనులను యాజకులను యెరూషలేములోనున్న తన దేవుని మందిరములకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను. చాలు చూడండి, ఆయన దగ్గరున్న బంగారము వెండి పట్టుకెళ్ళిపోమన్నాడు. అదే సమయంలో రాజు ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి మనుషుల దగ్గర కూడా వెండి బంగారం ఉంది, అది కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇదంతా ఎలా జరుగుతుంది చెప్పాడు. ముందు వచ్చినలో ఏమన్నాడు? దేవుని యొక్క యెహోవా హస్తము, దక్షిణ హస్తము నాకు తోడుగా ఉన్నందున ఈ రాజు నేను చెప్పిన మాట వింటున్నాడు. రాజు కింద మంత్రులు చెప్పిన మాట వింటున్నారు. రాజు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో ఉన్న మనుషులు నేను చెప్పిన మాట వింటున్నారు. నాకు ఏది కావాలన్నా సరే అన్ని వాళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనము మనుషుల చేతుల చేత ఆశీర్వదించబడిన దానికంటే దేవుని యొక్క దక్షిణ హస్తము మరిన్ని సాహస కార్యాలు మన జీవితంలో చేయగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రాకి అదే ధైర్యం. ఏమిటి? నేను నా మీద ఏముంది? యెహోవా యొక్క దక్షిణ కరుణ హస్తము చాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం.
ఇంకా ఏమంటున్నాడు చూడండి, తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పిల్లను. చాలు 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 చూడండి, ఇక్కడ రాజుకి ఈ ఖైదీ అనేటువంటి ఈ మనిషిని మీద ఒక గొప్ప నమ్మకాన్ని కలుగు చేశాడు దేవుడు. ఎవరైనా దొంగలు కానీ ఖైదీలు కానీ పోలీసులు నమ్ముతారా? ఎవరు నమ్మరు. అధికారులు నమ్ముతారా? నమ్మరు. మరి ఇక్కడ ఖైదీగా ఉన్నటువంటి ఆయనను విడుదల పొందిన తర్వాత, నా దగ్గర ఉన్న డబ్బు, నా దగ్గర ఉన్న బంగారము, వెండి, మా దేశంలో ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాన్ని నువ్వు వచ్చి పట్టుకెళ్ళిపో అంటున్నాడంటే, దేవుడు రాజుకి ఈ ఎజ్రా మీద ఎంత నమ్మకాన్ని పుట్టించుంటాడో. దేవునికి స్తోత్ర. ఎవరు నమ్ముతారు? ఒక డబ్బుని కానీ ఒక బంగారాన్ని కానీ ఇచ్చి పంపించాలంటే ఎవరి చేత పంపిస్తారు? ఒక నమ్మకస్తులేని చేత, ఒక మంచివాడైన తర్వాత మంచివాడి చేత, లేకపోతే పోలీస్ కేసులు ఏవి లేని వారి చేత. అవునా కదా? ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలనుకో, ఒక విదేశాలు వెళ్ళాలనుకో, ఏమడుగుతారు? ఏ పోలీస్ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళకూడదు అని అడుగుతారు. అవునా కదా? అలాంటి వాళ్ళు నమ్ముతారు జైలుకి వెళ్ళే వారిని? నమ్మరు. కానీ ఇక్కడ ఎజ్రా అదే జైల్లో ఉన్నాడు, కానీ ఆయనకి రాజు మీద ఎంత నమ్మకాన్ని దేవుడు పుట్టించాడయ్యా అంటే, మా దగ్గర ఉన్న బంగారం అంతా వచ్చి నువ్వే పట్టుకెళ్ళిపో అంటున్నాడు, మీ మందిరాన్ని మీరు కట్టుకొని అంటున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క దయాహస్తము, దేవుని యొక్క కరుణాహస్తము, దేవుని యొక్క కుడి చేతి మన మీద ఉండగలిగినట్లయితే ఏ మనుష్యుడినైనా సరే మార్చగలదు. ఏ మనుష్యుడినైనా సరే మన మీద ప్రేమను చూపించగలరు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు చూడండి, తడవు చేయక నీవు నీ ద్రవ్యమును చేత ఎడ్లను గొర్రె పిల్లలను యెరూషలేమందున్న మీ దేవుని మందిరమునకు బలిపీఠం మీద వాటిని చూడండి, నేను ఇస్తున్నాను, నువ్వు లేట్ చేయదు, త్వరగా రా అంటున్నాడు. త్వరగా వచ్చి ఏం చేయమన్నాడంట? మా దగ్గర ఉన్న డబ్బులు పట్టుకెళ్ళిపో, ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పిల్లలను మీరు దేవుని యొక్క బలిపీఠం మీద అవన్నీ అర్పిస్తారు కదా, అవన్నీ మా దేశంలో ఉన్నాయి, మా దేశంలో నుంచి అవి కూడా నీవు పట్టుకొని వెళ్ళిపో. దేవునికి స్తోత్ర. రాజు ఇన్ని దాతృత్వముగా ఎజ్రాకి ఇచ్చేయడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఎజ్రాయే చెప్తున్నాడు, నేను ఏదో మంచోడినని, రాజు దగ్గర నేను బాగా ప్రవర్తించాను కాబట్టి రాజు నాకు ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాడని అంటలేదు. ఎజ్రా ఏమన్నాడు? యెహోవా యొక్క దక్షిణ హస్తము నా మీద చాచబడి ఉన్నది, అలాగే ఉంది, అందుకోసమే రాజు ఇవన్నీ కూడా నాకు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని దయాహస్తము, దేవుని యొక్క కరుణాహస్తము, దేవుని యొక్క బాహువు నీ మీద ఉండినట్లయితే ఏం చేయగలడు? నీకు కావలసిన వాటినన్నిటినీ కూడా ఇవ్వగలిగిన మనుషులు ఎవరున్నారో దేవుడు చూసి వారిని రేపి నీకు పిలిచి నీ చేతికి వాటిని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్ర. నీ యొక్క ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడమ్మా? చదమ్మా 20వ వచనం. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనా నీకు కావలసిన ఎడల చూడండి, ఇన్ని ఇచ్చాడు కదా, ఇవన్నీ ఇచ్చేసాడు. ఇంకా ఏమైనా కావాలంటే ట్రెజరీ అంటారు మన భాషలో. మన దగ్గర నుంచి వచ్చే పనులన్నీ కూడా ట్రెజరీ, డబ్బు అంతా కూడా అక్కడ ఉంటుంది అన్నమాట, సీఎం ఫండ్లోని. అది అలాగే రాజు దగ్గర కూడా వచ్చేటువంటి పనులన్నింటిలో కూడా రాజు దగ్గర ఒక ఖజానా ఉంటుంది, అందులోంచి తీసిస్తారన్నమాట ఎవరికైనా కావాలంటే. అయితే ఇన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత కూడా ఏమన్నాడు? ఇంకా ఏమైనా కావాలి అంటే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడంటే, నీ దేవుని మందిర విషయంలో దానం ఇచ్చేటికే మరి ఏదైనా నీకు కావలసిన ఎడల
చూడండి, ఇంకా ఏదైనా కావాలంటే నాది ఉంది కదా, నా ఖజానాలో నుంచి నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. రాజు మనసు అంత అంత మంచిగా మారిపోవడానికి గల కారణం అర్థమవుతుందా? ఆ మనుషుల్ని జైల్లో వేశాడు. ఇదిగో ఒకవేళ యెరూషలేము వెళ్ళిపోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి పంపించేస్తూ ఉన్నాడు. అంటే ఎంత మంచి మనస్సాక్షి రాజుకు రావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క కరుణాహస్తము నీ మీద ఉంటే, ఇక్కడ చూడండి, నీ మీద దేవుని కరుణాహస్తం ఉంటే నిన్ను పరిపాలించేటువంటి వ్యక్తులను కూడా దేవుడు మార్చగలడు, నీ మీద ప్రేమను చూపించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ చూపించలేని వారి పట్ల, కఠినత్వం చూపించవలసినటువంటి వారి పట్ల రాజు ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇదెక్కడదో నాకేం అర్థం అవటంలా. అయితే ఈయనైతే తన గొప్ప చెప్పుకోవడం లేదు. ఎజ్రా నా గొప్పతనాన్ని బట్టే రాజు నాకు ఇన్ని సహాయం చేస్తూ ఉన్నాడు, ఇంత సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పడం లేదు. ఏమంటున్నాడు? దేవుని యొక్క హస్తము నా మీద చాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడమ్మా, చదవండమ్మా చివరి భాగం. అది రాజు యొక్క ఖజానాలో నీకు ఇయ్యబడును, మరియు రాజునైన అర్థశాస్త్రాన్ని నేనే నది అవతలనున్న ఖజానాదారుడైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందుని దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్ముని ఏదైనాను అడిగిన ఎడల, దేవునికి స్తోత్రం, ఆలస్యం లేకుండా ఇవ్వండి అంటున్నాడు. అసలు వీళ్ళ దేశానికి వాళ్ళ దేశానికి సంబంధం ఉందంటే లేదు. వీళ్ళ దేశస్తులు ఎవరయ్యా అంటే వాళ్ళ దేశంలో ఉన్న వారిని బలవంతంగా పట్టుకొని జైల్లోకి ఎట్టారు. అలాంటి వారు ఏం చేస్తున్నారు? ఈ ఎజ్రాకి ఏదైనా కావాలంటే ఆలస్యం చేయకుండా, లేట్ చేయకుండా అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మనస్సాక్షిని రాజుకు అనుగ్రహించబడింది. చిన్న లోపం కూడా లేదు. ఆయన దగ్గర ఇచ్చారు, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు ఇచ్చారు, వారి ప్రజలు ఇచ్చేశారు, వాళ్ళు మంత్రులు ఇచ్చేశారు. ఒకవేళ ఆ దేశం దాటి నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి మళ్ళీ ఈ దేశానికి రాకుండా ఉండడం కోసం ఆ దేశానికి ఈ దేశానికి మధ్యన ఒక నది ఉందంట. ఆ నది దగ్గర కూడా వీళ్ళ యొక్క ఖజానాదారులు ట్యాక్స్ కట్టించుకునే వారు ఉంటారంట. వారికి కూడా పర్మిషన్ ఇచ్చారంట. ఇదిగో ఈ ఎజ్రా కానీ ఎప్పుడైనా నీకు కావాలని ఏదైనా అడిగితే నువ్వు వారికి కూడా అన్నీ ఇచ్చే అన్నాడంట. ఆలస్యం చేయకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనుషుల యొక్క హస్తము కంటే దేవుని యొక్క హస్తము చాలా గొప్ప కార్యాలను చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన మీద దేవుని యొక్క కరుణాహస్తము ఉండాలని మనము కోరుకోవాలి. కరుణాహస్తం మన మీద ఉండాలని కోరుకోవాలి. అప్పుడు ఎలాంటి వారిని మార్చాలన్నా ఎవరు మారుస్తారు? నువ్వు మార్చాల్సిన పని లేదు. నీ మీద ఉన్నటువంటి ఆ హస్తము ఆ మనుషుల దగ్గరికి వెళ్తుంది. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలో, నీ పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలో ఆ హస్తమే వారి పట్ల కార్యాలను జరిగించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 8వ అధ్యాయము 22వ వచనం. 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగజేయుటకే ఆయనను ఆశ్రయించు వారందరికీ చాలు. చూడండి, దేవుని హస్తము ఎవరికి తోడుగా ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు సంఘముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరి మీద దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుడేమో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు తన అనుభవంలో నుంచి, నా మీద దేవుని యొక్క కరుణాహస్తం ఉంది అని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఆ కరుణాహస్తము నా మీద ఉండడానికి గల కారణం ఏంటో చెప్తూ ఉన్నాడు. చూడండి, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యెజ్రా మీద దేవుడు హస్తము ఉంది కదా, ఇన్ని గొప్ప కార్యాలు జరిగిపోయాయి కదా.
మా మీద కూడా ఉంటుంది అని అందరూ అనుకోకూడదు. ఎందుకని? నీకు వచ్చిన ప్రతి సమస్యలోనూ, నీకు వచ్చిన ప్రతి ఇబ్బందిలోనూ కూడా నీవు దేవుడిని అడిగే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎజ్రా మీదే దేవుని యొక్క కరుణాహస్తము నిలిచోడడానికి గల కారణం చెప్తూ ఉన్నాడు. అతని అనుభవం చెప్తూ ఉన్నాడు. అతనికి చెరసాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందిని పాలవుతూ ఉన్నప్పుడు అతనికి ఏది కావాలన్నా సరే ఎవరిని అడిగేవాడంట? దేవుడినే అడిగేవాడంట. అడిగేటప్పుడు దేవుని యొక్క హస్తము ఆయన మీదకు వచ్చేదంట. అందుకే ఇక్కడ కూడా ఏమన్నాడంటే, మేలు కలుగ చేయటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. మేలు కావాలని కోరుకునేటువంటి ఎవరెవరైతే ఉంటారో వారందరూ దేవుడిని అడిగితే వారి మీదకి దేవుని యొక్క హస్తము ఉంటుంది. అందరూ ప్రార్థన చేస్తారు. కొంతమంది స్వార్థంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా అన్నాడు, మేలే కలగాలి అని ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వారి మీదకి దేవుని యొక్క హస్తము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఎజ్రా మీద ఉండేటువంటి ఆ దేవుని హస్తము నీ మీద, నా మీద, సంఘం అంతటి మీద, దేవుని వాక్యం అంటున్నటువంటి ఆ మనుషులందరి మీద నిలిచి ఉండాలంటే నీకు వచ్చినటువంటి సమస్యల్లో, నీకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో, నీకు వచ్చినటువంటి కరువుల్లో, నీకు వచ్చినటువంటి కన్నీటిలో, నీ బాధలలో నీవు దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి. నువ్వు దేవుడినే అడిగే వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గరే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడేమవుతుందంటే దేవుని హస్తము నీ మీద అలాగ అల్లాడుతూ ఉంటుంది. నీ మీద అల్లాడుతున్నటువంటి ఆ హస్తము నువ్వు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావు అక్కడికి వెళ్ళి ఆ సాహస కార్యాలను దేవుని హస్తము జరిగించుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కరుణా హస్తము మన మీద ఉండాలంటే మనము చేయవలసినటువంటి పని, మన సమస్యలో మనము మేలు కొరకు దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు మన మీద దేవుని యొక్క కరుణాహస్తము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 8వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతాం. 8వ అధ్యాయం 25వ వచనం నుండి, మా దేవుని మందిరమును ప్రతిష్ఠించిన విషయములో రాజును, అతని మంత్రులను, అధిపతులను, అక్కడున్న ఇశ్రాయేలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను, ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని. చూడండి, ఆ బంగారము వెండి ఇచ్చారంట, ఎజ్రా చేతిలో పెట్టారంట. అమ్మ అర్థమవుతుందా? ఎజ్రా చేతిలో వెండి బంగారం పెట్టారంట. అది ఏం చేశారంట? తూచి ఇచ్చారంట. అమ్మ అర్థమవుతుందా? బంగారాన్ని తూసి ఇచ్చారంట. 1300 మణుగులు వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7,000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల 2 రాగి పాత్రలను తూచి. చాలు. ఇక్కడ వారికి బంగారాన్ని, వెండిని ఈ ఎజ్రా చేతిలో పెట్టేటప్పుడు ఎలాగిచ్చారంటే తూసి ఇచ్చారన్నమాట. అమ్మ అర్థమవుతుంది కదా? బంగారాన్ని ఇప్పుడు మనం ఎప్పుడైనా బంగారం కొనుక్కోవాలని, వెండి కొనుక్కోవాలని ఏం చేస్తారు? వాళ్ళు ఖాతాలో తూసి పెడతారు. అయితే ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టడానికి ఇప్పుడు చిన్న మిషన్లు సరిపోవు. ఎందుకంటే దేవుని మందిరానికి చాలా బంగారం అవసరం, టన్నులు బంగారము అవసరం. అయితే ఇక్కడ ఒక లెక్క చెప్తున్నారు. చూడండి, 26వ వచనం నుంచి, 1300 మణుగులు వెండి, 200 మణుగుల వెండి ఉపకరణములు. చూడండి, ఇక్కడ వెండిని పక్కన తీసేద్దాం, వెండిని లెక్కలో తీసుకోవద్దు, బంగారాన్ని తీసుకుందాం. 200 మణుగుల బంగారమును. చూడండి, ఆ 200 మణుగుల బంగారాన్ని కూడా తీసేద్దాం. మణుగులు అంటే మనం లెక్క పెట్టలేము, కొంచెం కిందకు వచ్చిన తర్వాత లెక్క పెట్టేది ఉంది. చూడండి, 7,000 తులముల 7,000 తులాల బంగారం అంట. అర్థమైందా? 7,000 తులాలు. ఇప్పుడు లెక్క ప్రకారంగా ఒక తులం 1,50,000. 7,000 తులాల బంగారం వేస్తే ఎంత వచ్చింది అంటే
రమారమి 105 కోట్ల రూపాయలు, అంటే 100 కోట్లు వేసుకుందాం. ఎంత? 100 కోట్ల రూపాయలు. ఏంటికి? ఒకటే ఉట్టి బంగారానికి. తర్వాత కూడా పక్కన రాయబడి చూడండి, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్ర. అంటే బంగారం అంత వెల. ఈ 2 రాగి పాత్రలు ఎంత? ఈ బంగారం అంత వెల ఉందంట. అంటే ఇదెంత? ఇదొక 100 కోట్లు. అంటే ఎంత? 200 కోట్లు. గుట్టు బంగారము ఈ 2 పాత్రలే, మిగిలిన వెండి పాత్రల గురించి చెప్పబడలేదు. అంటే 200 కోట్ల రూపాయలని ఎవరి చేతికి అప్పగించాడు? రాజు యజ్రా చేతిలో పెట్టాడు. ఎవరైనా నమ్ముతారా? ఒక ఖైదీ చేతికి ఎవరైనా అప్పగిస్తారంతా? 1,00,000 రూపాయలు ఎవరి చేతులైనా పెట్టి అరే అక్కడ తీసుకెళ్ళరా అంటే వాళ్ళకి ఇచ్చారంటేనే మనకి ఎన్ని అనుమానాలు. వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు? ఇంకెళ్ళలేదా అని ఫోన్లు చేస్తామా లేదా? 1,00,000 రూపాయలు ఎవరి చేతికైనా మధ్యవర్తికి చెప్తామా లేదా? ఎన్ని అనుమానాలు ఉంటాయో. మరి ఒక రాజు యజ్రా చేతికి 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి, అంటే ఇంకా మొత్తం లెక్క పెట్టలే నేను, ఒక 2 వస్తువులే. మనుగులు అనే దానికి నాకు లెక్క తెలీదు. ఇక్కడ తులం అనే దానికి మనకు లెక్క తెలుసు కాబట్టి అదే లెక్క పెట్టా. దానికే 200 కోట్ల రూపాయలు అయింది. మరి 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన బంగారాన్ని, వెండిని యజ్రా చేతిలో పెట్టాడు. అంటే దేవుని యొక్క కరుణాహస్తం నీ మీద ఉంటే ఎదుటి వ్యక్తికి ఎంత జాలిని చూపించాలంటే, ఎంత ప్రేమను చూపించాలంటే, ఎంత నమ్మకాన్ని నీ మీద కలుగు చేయాలంటే అంత నమ్మకాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అవునా కదా? యజ్రా మీద ఎంత నమ్మకం, అతనికి ఏమైనా నమ్మకం ఉందా అంటే లేదు. ఖైదీని ఎవ్వరూ నమ్మరు. కానీ అంతగా నమ్మడానికి గల కారణం ఏమిటి అంటే ఈ యజ్రా మీద ఉండేటువంటి ఆ దేవుని యొక్క కరుణా హస్తము ఏం చేస్తుందంట? రాజును రేపి ఇతని కంటే నమ్మకస్తుడు మరొకడు ఎవరు ఉండరు. 200 కోట్ల రూపాయలు ఇచ్చి పంపించాడంటే మాటలు కాదు. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఇచ్చే సందర్భాల్లో ఏమైంది అంటే మనకి డౌట్ వస్తుంది. ఏమని? బ్యాంక్కి వెళ్ళి ఒక 50 లక్షల రూపాయలు తేవాలి. తెచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడికక్కడ మోసొచ్చి పడిపోయినటువంటి వాడు ఒకడు వస్తాడు నీ కళ్ళ ముందే. అయ్యో పడిపోయాడని నీ బ్యాగ్ తీసి ఇలా పక్కన పెడతాం. తెలుసా తెలీదా? పక్కన పెట్టగానే ఏమవుతుంది? ఇంకొకడు వచ్చి ఆ బ్యాగు పట్టుకెళ్ళిపోతాడు. ఈ మోస వచ్చినాడు బాగా రెడీ అయిపోయి కొంత సమయం తర్వాత ఆ బ్యాగ్ కొట్టుకెళ్ళిపోయినాడు ఈ మోసడు కలిసి ఇలా భుజాల మీద చేసుకుని తాపీగా వెళ్ళిపోతారు. చూసారా? బ్యాంకులకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉంటున్నారు మనుషులు కూడా. మరి యజ్రా మరి ఇంత విలువ కలిగిన, ఇన్ని 100 కోట్ల విలువ కలిగినటువంటి ధనాన్ని పట్టుకెళ్ళినప్పుడు శత్రువులు ఉంటారా? ఉంటారు. చూడండి ఇక్కడ రాయబడి ఉంది, చదవమా 28వ వచనం చదవమా. వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారంలో మీ పితరుల దేవుడైన యెహోవా స్వేచ్ఛార్పణలైనవి కాబట్టి 30వ వచనం. కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరమునకు కొనిపోవటికై ఆ వెండి బంగారులను పాత్రలను తీసుకొని వెళ్ళండి అని అప్పచెప్పారా. మేము మొదటి నెల 12వ దినమున యెరూషలేమునకు వచ్చేటికై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి. చూడండి ఎవరున్నారు? అంత డబ్బు బయటికి వెళ్తుంది అంటే శత్రువులకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది ఖచ్చితంగా. ఒక రాజు ఇంత డబ్బు పలానోళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారు అంటే తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఇక్కడ యజ్రా ఇశ్రాయేలు దేశానికి బబులోను దేశానికి మధ్యన ఒక నది ఉంటుంది. ఆ నది వరకు కూడా రాజు సామ్రాజ్యంలో ఉంటుంది కాబట్టి శత్రువులు అక్కడ ఏమి అనలా. ఏం చేశారు? ఆ నది దాటిన తర్వాత వీళ్ళ సామ్రాజ్యం కాదు కాబట్టి వీళ్ళు ఎక్కడ చేశారంటే శత్రువులైనటువంటి వారు ఎక్కడ పన్నాగం పన్నారంటే ఈ డబ్బుని, బంగారాన్ని, వెండిని పట్టుకెళ్ళిపోవడానికి ఈ నది దాటిపోయిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల సొమ్మంతా కూడా దోచుకోవడానికి
సిద్ధముగా ఉన్నారు. ఎవరంట? ఇక చూడండి, మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ డబ్బుని బంగారాన్ని అపహరించడానికి వచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుని హస్తము ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు, దేవుని దక్షిణ హస్తము మా మీద ఇక్కడ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు జాలిగా ప్రేమగా నీవు అన్ని విషయంలో దేవుని దగ్గర మేలు కోరి దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుని యొక్క కరుణాహస్తము నీ మీద ఉంటుంది. రాజులనే కాదు, రాజులను నీ పట్ల ప్రేమ చూపించడమే కాదు, నీ సొత్తుని నీ ఆస్తిని ఎవ్వరూ దోచుకోకుండా ఆయన సంరక్షించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు జరగట్లేదా? నువ్వు కష్టపడింది నువ్వు కడుపారా తింటున్నావా? నువ్వు కష్టపడిన డబ్బులు నీ ఇంట్లోనే తింటున్నావా? ఎవరికి ఇవ్వట్లేదా? కాపులోలు సోమవారం వాడు, మంగళవారం వాడు, బుధవారం వాడు, ఇంకా ఏ వారం వాడు ఇవ్వట్లేదా? ఇస్తున్నావా? ఎలాగెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది అప్పుడంగానే. నువ్వు కష్టపడి చెమటూచి సంపాదించుకుంటున్నావు, అది వాళ్ళు వచ్చి తలుపు కొట్టగానే నీ చేతుల ద్వారా వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఏం చేశాడంటే అక్కడ రాజు ఇచ్చినటువంటి ధనములో ఒక పైసా కూడా బయటికి వెళ్ళిపోకుండా దేవుని యొక్క దక్షిణాస్తం ఏం చేసింది? కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమన్నాడంటే శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెయ్య దేవుడు హస్తము, దేవుని చెయ్య ఎజ్రా జైల్లో ఉన్నప్పుడు ఆయన మీదే ఉంది, రాజుతో మాట్లాడుతప్పుడు ఆయనలో ఉంది, ఆయన మీదే ఉంది. రాజు దగ్గర బంగారము వెండి డబ్బు తీసుకొని వచ్చేసి ఆ దేశాన్ని దాటిపోయిన తర్వాత కూడా దేవుని హస్తం ఎక్కడ ఉంది? ఆయన మీదే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనుషులు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో. దేశాలు దాటి వెళ్ళిపోయినప్పుడు, రాష్ట్రాలు దాటి వెళ్ళినప్పుడు, ప్రపంచాన్ని దాటి వెళ్ళినప్పుడు మనుషులు అనేటువంటి వారు, నమ్మకమైనటువంటి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. కానీ దేవుని యొక్క దయాహస్తము, కరుణాహస్తము, దేవుని యొక్క బాహువు నీ మీద ఉండినప్పుడు నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా, నువ్వు దేశాలు దాటి వెళ్ళినా సరే ఆయన హస్తము నీ మీదే అలాగే అల్లాడుతూ ఉంటుంది. నీకు చేయవలసినటువంటి కార్యాలను ఆ హస్తము చేసుకుంటూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు చెప్పాడు మాట, దేవుని యొక్క దయాహస్తము నా మీద ఉందని. ఇక్కడ నది దాటిపోయి వచ్చిన తర్వాత చెప్తూ ఉన్నాడు, ఇదిగో నన్ను ఈ ధనమంతా కూడా శత్రువుల చేతిలో, దొంగల చేతిలో పడిపోకుండా దేవుని యొక్క దక్షిణాస్తము నన్ను తప్పించింది, కాపాడింది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము మనుషుల యొక్క చేతుల మీద ఆధారపడకుండా, మనుషుల చేతుల్లో ఉండే దేవుని యొక్క దీవెనల మీద ఆధారపడకుండా దేవుని యొక్క కరుణాహస్తం మన మీద ఉండగలిగినట్లుగా. ఆ హస్తం ఎక్కడుంటుంది? నువ్వెక్కడున్నప్పుడు ఉంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది, నీది కాని దేశానికి నువ్వు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉంటుంది. అక్కడ కూడా ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంత సొత్తు పట్టుకుని రావడం అంటే మాటల, 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి డబ్బు, బంగారము, వెండి పట్టుకొని ఏ దొంగల చేతిలో చిక్కకుండా, ఏ ప్రాణాపాయమో జరగకుండా క్షేమముగా మేము ఇంటికి వెళ్ళడం అంటే మాటలా కాదు. దొంగలు ఏం చేస్తారు? అవసరమైతే ఆ మనుషులు చంపి కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చూడలేదు ఇప్పుడు? చెవులో బంగారం ఉందని చంపేసి ఇంట్లో చంపేసి చూడలే. మన అతుల్లో చూసాం, ఇంట్లోనేదో మెడల బంగారం ఉందని చూశారంట దొంగలు. తర్వాత రోజు ఆమె శవమైందంట, మెడల బంగారం లేదు. పుట్టు బంగారం కోసం, 2 తులాల బంగారం కోసమే మనుషులు చంపేశారు. మరి ఇక్కడ
200 కోట్ల రూపాయలు అనేటువంటి బంగారము, 2 వెండి పాత్రలు అంత విలువైనవి పట్టుకుని ఒక దేశాన్ని దాటి దేశాన్ని వెళ్ళారంటే దేవుడు ఆ సొత్తుని దేవుడు కాపాడాడు, వారి ప్రాణాలను దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని దక్షిణ హస్తము ఎన్ని గొప్ప కార్యాలు చేయగలదో. ఆ హస్తం నీ మీద ఉండాలంటే నువ్వేం చేయాలి? న్యాయంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి, స్వార్థముతో ప్రార్థన చేయకూడదు. అర్థమవుతుందా? స్వార్థముతో ప్రార్థన చేయకూడదు. నిస్వార్థముగా దేవుని దగ్గర అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని హస్తము నీ మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే వారితో నేను ఎట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోవునో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడునో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాము రండి. ఇక్కడ నెహెమ్యా దగ్గరికి కొంతమంది వచ్చి, అయ్యా మనం దేవుని మందిరాన్ని కట్టుకున్నాం, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాకారాలు ఉన్నాయి కదా, ఆ ప్రాకారాలు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి, అది మాత్రం కట్టబడలేదు, అది కట్టాలి అని నెహెమ్యా దగ్గర కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు వారందరూ బ్రతిమలాడగానే రాజు దగ్గర కూడా నెహెమ్యా వెళ్ళి అడిగాడు, ఇలాగా మా ప్రాకారాలు లేవు, కాలిపోయాయి, శత్రువులైనటువంటి వారు ఆ ప్రాకారాలు లేక శత్రువులు వచ్చేస్తూ ఉన్నారు, మా దేశం మీద పడి మా దేశాన్ని ప్రజల్ని నాశనం చేసేస్తున్నారు అని నెహెమ్యా రాజుతో మనవి చేసుకున్నాడు. మనవి చేసుకున్న తర్వాత ఈ నెహెమ్యా ఈ స్నేహితులు అని మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, మరలా దేవుని యొక్క మందిరాన్ని కట్టుకుందాం, దేవుని యొక్క ఆ ప్రాకారాలన్నీ కూడా కట్టేద్దాం అని మాట్లాడుకున్నారు. ఏమైంది? 18 వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయి దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటను గూర్చి నేను వారితో చెప్పారన్నమాట. ఏమని? ఆ స్నేహితులు ఎవరెవరైతే వచ్చారో అది బాధను పంచుకున్నారు కదా నెహెమ్యా దగ్గర. చెప్పుకున్న ప్రకారంగానే నెహెమ్యా కూడా రాజు దగ్గర అడిగాడు, రాజు ఓకే అన్నాడు. ఆ ఓకే అనేటువంటి విషయాన్ని ఎవరితో చెప్తున్నాడంటే వాళ్ళ స్నేహితులతో చెప్పాడన్నమాట. ఇదిగో ఏమన్నంటే, ఇది కాక నాకు సహాయము చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటను గూర్చి నేను వారితో చెప్పి తిని. ఏమన్నాడు అంటే, ఈ నెహెమ్యాకి ఎంతమంది భరోసా ఇచ్చారని చెప్తున్నాడు వాళ్ళతోటి. ఎవరెవరు ఇచ్చారు భరోసా? రాజు. మొదట ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడని, రెండవది రాజు ఇచ్చాడని చెప్పాడు కదా అమ్మా. ఇద్దరు భరోసా ఇచ్చారు. నీకు ఎందుకు? దేవుడు నాకు చేస్తానన్నాడు, రాజు కూడా చేస్తానన్నాడని వాళ్ళ స్నేహితులతో పంచుకుంటున్నారు అన్నమాట ఈ మాటలన్నీ కూడా. ఇదిగో మనకి వీళ్ళు భరోసా ఇచ్చారు కదా, ఖచ్చితంగా మన ప్రాకారాలను మనము కట్టుకోగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ నెహెమ్యాకి ఇద్దరు భరోసా ఇచ్చారు. ఒకటి దేవుడు, రెండవది రాజు. ఎందుకంటే ఈ నెహెమ్యా దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వాడు, అదే సమయంలో రాజుకు కూడా మంచి నమ్మకస్తుడు. కాబట్టి రాజు కూడా భరోసా ఇచ్చాడు, మీరు వెళ్ళి మీ దేవుని దేశం అనేటువంటి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి చుట్టూ కూడా మీరు భారీ గోడను కట్టుకోండి, మీకు ఏ ప్రమాదం రాకుండా చూసుకోండి అని భరోసా ఇచ్చాడు. అయితే ఇద్దరిలో ఒకరే భరోసా ఇచ్చారు అనుకోండి, అనుకుందాం. ఇక్కడ ఇద్దరు ఇచ్చారు, ఒకరు ఇచ్చారా? చెప్పాలి. ఇద్దరు భరోసా ఇచ్చారు. మొదటి దేవుడు ఇచ్చాడని చెప్పాడు, రెండవది రాజు ఇచ్చాడని చెప్పాడు. ఇద్దరిలో ఒకరే భరోసా ఇచ్చారు అనుకుందాం. ఒకవేళ దేవుడే భరోసా ఇచ్చాడు అనుకుందాం, నమ్ముతాడో నమ్మడా నెహెమ్యా? దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు చూడండి, ఆయన చెప్పిన మాట ఒక చదవమాట. ఇదిగాక నాకు సహాయము చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి. ఏమన్నాడు? నాకు సహాయము చేయు. నెహెమ్యాకి ఎవరు సహాయం చేస్తున్నారంట అంటే, రాజుకి ఒక పాత్రను అందించేటువంటి
ద్రాక్షారసపు గిన్నెని అందించేటువంటి ఉద్యోగంలో ఆయన ఉన్నాడు అంటే కారణం ఏంటి? కారణం ఎవరు చెప్తున్నాడు? దేవుని హస్తము. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఏదో ఎజ్రా ఏదో నమ్మకస్తుడని కాదు, ఇక్కడ నెహెమ్యా ఏదో నమ్మకస్తుడని కాదు. అందరూ ఎవరు? ఈ నెహెమ్యా ఖైదీయే, ఎజ్రా కూడా ఖైదీయే. అర్థమవుతుందా? ఈయన ఖైదీయే. కానీ ఆయా రాజులు మారేసరికి ఆయా రాజుల దగ్గర ఈ మనుషులైనటువంటి వారిని పెట్టి రాజుల దగ్గర వీరిని చూసినప్పుడు దయాహృదయమును దేవుడు వారికి పుట్టించాడంతే. ఏదో వీళ్ళు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, మంచి ప్రవర్తనని కాదు. అందుకోసమే అతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్తా ఉన్నాడు. 18వ వచనంలో నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందంటే దేవుని కరుణాహస్తము సహాయము చేస్తూ ఉందంట. ఇంకా ఏం చేస్తున్నాడు? రాజు నాకు సెలవిచ్చిన మాటను బట్టి రెండింటి మీద నమ్మకం ఉంచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? కంటిన్యూ చేయమ్మా. అందుకు వారు మనము కట్టడకు పూనుకొందుము రండి అని చెప్పుకొని. చూసారా, నమ్మకం వచ్చేసింది. ఎవరికి? నెహెమ్యా చెప్పిన మాటను బట్టి విన్నటువంటి వారికి కూడా నమ్మకం వచ్చింది. ఎందుకని? నెహెమ్యా చెప్పిన మాట దేవుడు కరుణాహస్తము తోడుగా ఉందని నెహెమ్యా చెప్పాడు, రాజు కూడా సహాయం చేస్తానని చెప్పాడు. కాబట్టి ఈ రెండు తీసుకొని వీళ్ళకి చెప్పగానే వీళ్ళు కూడా నమ్మారు. అయితే చూద్దాం ఒకసారి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం కొద్దాం ఒకసారి. పట్టణ ప్రాకారమును మందిరముతో సంబంధించిన కోట కొమ్మలకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలమును మానును ఇచ్చినట్లుగా రాజుగారి అడవరను కాయ ఆసామునకు ఒక తాకీదు ఇవ్వాలని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరున్నారు. ఇద్దరిలో కూడా మొదటి ప్రాధాన్యత నెహెమ్యా ఎవరికి ఇస్తున్నారు తెలుసా? దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఇందాక చదివిన దాంట్లో కూడా మొదటి ప్రాధాన్యత దేవుని కరుణాహస్తము నా మీద ఉండిన కొలది అంటూ ఉన్నాడు. రెండవదిగా రాజు సహాయం చేశాను అంటూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? అంత రాజునంతా మూసేశాడు. ఒకే ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క కరుణాహస్తమే అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. చూడు, నేను చదువుతూ ఉన్నాను ఆ మాటను. నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి. అర్థమైందా? రాజును బట్టి దేవుని హస్తము నెహెమ్యా మీద లేదు. నెహెమ్యా మీద దేవుని హస్తం ఉండడానికి గల కారణం ఏమిటయ్యా అంటే నెహెమ్యా నమ్మకముగా ప్రార్థించేటువంటి వ్యక్తి కనుక ఆయన మీద దేవుని యొక్క కరుణాహస్తము ఉంది కనుక ఆయన మీద ఉన్నటువంటి ఆ కరుణాహస్తమును బట్టి రాజు ఇతని మనవిని విన్నాడంటే. ఇతను ఏది అడిగినా సరే రాజు అది చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎజ్రా కూడా ఏది అడిగినా ఆ అర్థహస్త రాజు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ నెహెమ్యా ఏది అడిగినా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజు కూడా చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనుషులు వేరే, కానీ వారిద్దరి మీద ఉన్నటువంటి హస్తము మాత్రము ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులిద్దరు వేరే, ఒకే దేశంలో ఉంటూ ఉన్నారు. రాజులు వేరే, మనుషులు వేరే, కానీ వారిద్దరి మీద ఉన్నటువంటి దయాహస్తము, కరుణాహస్తము మాత్రం ఒకటే. ఆ హస్తం ఏం చేసింది అంటే రాజుల మనస్సులను మార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనుషుల మీద ఉన్నటువంటి ఆ దయ కలిగినటువంటి హస్తము, ఆ దేవుని హస్తము రాజు యొక్క హృదయాన్ని మార్చేసి ఏది కావాలన్నా సరే అన్నీ కూడా రాజు దగ్గర నుంచి అడిగి తీసుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 చూడండి, రాజు మనసు మార్చబడడానికి ఈ ఎజ్రా దగ్గర ఉన్నటువంటి రాజు
ఈ నెహెమ్యా దగ్గర ఉన్నటువంటి రాజులు వారి మనస్సులు మార్చబడ్డానికి ఒకటి కారణం, వారి మీద, ఈ మనుషుల మీద ఉన్నటువంటి దేవుని యొక్క కరుణా హస్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనుషుల యొక్క హస్తము గొప్పదా, దేవుని యొక్క హస్తము గొప్పదా అంటే దేవుని హస్తము చాలా గొప్పది. ఇక్కడ కూడా ఈ రాజుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏమన్నాడు? నా దేవుని యొక్క కరుణా హస్తము ఉండి వారి మీద ఉండిన కొలది రాజు నా మనవిని ఆలకించాడు. అంతే. రాజు నా మనవి వినడానికి గల కారణం ఏంటి? ఆయన ఇవ్వడానికి గల కారణం ఏంటి? వెండిని, బంగారాన్ని, చెక్కలను, కర్రలను, మానులను అవన్నీ కూడా తాకీదులు ఇచ్చి ఆసాపు వారికి పంపించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన మీద ఉన్నటువంటి దేవుని యొక్క హస్తమును బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ హస్తము నీ మీద ఉండాలి, మనందరి మీద ఉండాలి. నెహెమ్యా మీద ఉన్నటువంటి ఆ దక్షిణ హస్తము, ఎజ్రా మీద ఉన్నటువంటి ఆ దక్షిణ హస్తము నీ మీద, నా మీద ఉండాలంటే మనము ప్రతిసారి ప్రార్థించినప్పుడల్లా కూడా యథార్థముగా ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ యథార్థముగా ప్రార్థించేవారు తక్కువ మంది. స్వార్థముతో ప్రార్థన చేస్తారు. ఉదాహరణకు చెప్పమంటారా? నేను నా పిల్లలే బాగుపడాలి ప్రభు అని ప్రార్థించేవారు స్వార్థపరులు. అవునా కదా? నేను బాగుపడాలి, మా వారందరూ బాగుపడాలి, మా దేశం బాగుపడాలి అనేవారందరూ కూడా యథార్థముగా ప్రార్థించేవారు. స్వార్థము లేకుండా నిస్వార్థముగా ప్రార్థించేటువంటి మనుషులైనటువంటి వారు. అలాంటి వారి మీద దేవుని యొక్క కరుణాహస్తము ఉంచబడింది. దేవునికి స్తోత్రం. చివరి మాట, ఈ మాట చూపించేది ముగించేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 7-8 వచనాలు చదువుతాం. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడిరి. చూడండి, ఇశ్రాయేల్ దేశం, ఫిలిష్తీయుల దేశం పక్క పక్కనే ఉంటుంది. ఈ ఫిలిష్తీయులు అనేటువంటి వారు ఏం చేసేవారంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చేసేవారు, యుద్ధాలు చేసేవారు, ఆ మనుషులు చంపేసి అక్కడ ఉన్న డబ్బులు, బంగారాన్ని పట్టుకుని వెళ్ళిపోయేవారు, పొలాలను నాశనం చేసేసేవారు. అయితే మరలా అలాంటి సందర్భం ఎప్పుడు వచ్చింది అంటే ఈ ఫిలిష్తీయులు మరలా ఇశ్రాయేల్ దేశం మీద పడ్డారు. పడగానే ఈ ఇశ్రాయేల్ ప్రజలకు ఏం పుట్టుకొచ్చింది? భయం పుట్టుకొచ్చిందంట. భయం పుట్టుకొచ్చింది. చదవమ్మా. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించుటకు మా కొరకు ఆయన ప్రార్థన చేయుటకు మానవద్దని సమూయేలు వద్ద వారికి భయం పుట్టగానే, అయ్యో ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు, మమ్మల్ని నాశనం చేసేస్తున్నారు అని ఆ దేశంలో ఉన్నటువంటి ఒక దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉన్నారంట. సమూయేలు అనేటువంటి ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పారంట, అయ్యా ఇదిగో ఫిలిష్తీయులు మా మీదకి వస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపేస్తారు, మీరు దేవుడికి మా పక్షముగా ప్రార్థన చేయండి అని అడిగారంట. 10వ వచనం చదవమ్మా. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయేరి. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసెను. 13వ వచనం. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయేరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఇక్కడ ఫిలిష్తీయులు అనేటువంటి వారు శత్రువులు ఇశ్రాయేలు దేశం మీదకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేవారు. అయితే వీళ్ళు ఎవరి దగ్గర పరిగెట్టేవారు అయ్యా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి పరిగెట్టయ్యా, మా పక్షంగా నువ్వు ప్రార్థన చేయండి అయ్యా అని మొరపెట్టేవారు. ఈయన ఏం చేసేవాడు అయ్యా అంటే ఈయన దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ఈయన ప్రార్థన చేసినప్పుడు ఏమయ్యేదంటే
దేవుని యొక్క హస్తము వచ్చేదంట. వచ్చి ఏం చేయాలి, ఈ ఇశ్రాయేలు ప్రజలకి పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలో ఆ పరిష్కారం చేసేదంట. ఏం చేసేదంట దేవుని యొక్క హస్తము? ఈ ఫిలిష్తీయుల దండులోకి వెళ్ళేవారంట. ఫిలిష్తీయులు అందరూ కూడా సైన్యముగా ఇసుక రేణువులు ఎలా ఉంటారు అలా వచ్చేవారంట జనాలు. అయితే అందరూ కూడుకొని వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద పడితే నలకల్లాగా అయిపోవాలన్నమాట ఇశ్రాయేల్ ప్రజలు. కానీ అంతమంది ఫిలిష్తీయులు వచ్చినా సరే ఇశ్రాయేల్ని ఏమీ చేయలేకపోయేవారంట. కారణం ఏంటంటే దేవుని యొక్క దయాహస్తం ఉంది కదా, ఆ చెయ్యి ఉంది కదా, ఆ కరుణాహస్తం ఏం చేసేదంటే ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళేదంట. ఎక్కడికి వెళ్ళేది? శత్రువుల దగ్గరికి వెళ్ళేదంట. వెళ్ళి వారు ఏ ఆలోచనలు ఉన్నాయో ఆలోచనల్ని తారుమారు చేసేసేదంట. ఆమె అర్థమవుతుందా? దేవుని యొక్క హస్తం ఏం చేసేదంటే శత్రువుల దగ్గరికి వెళ్ళేది. ఎందుకు వెళ్ళేది? ఇక్కడ ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఎవరు వచ్చారు? దేవుని చెయ్యి వచ్చింది. ఎవరి దగ్గరికి? ఇశ్రాయేల్ ఏమీ కలపలే. శత్రువులు అయినటువంటి వారి దగ్గరకు వచ్చి అప్పటికే ఒక ప్లాన్ వేసుకున్నారు. మీరు ఎక్కడ ఉండండి, పలానా టైంన నేను వెజ్జలేస్తాను, అక్కడికి వెళ్ళి వారిని చంపేద్దాం. అయితే వాళ్ళు ఏదేదైతే అనుకున్నారో ఏది ఒకటి కూడా జరగలేదంట. ఎందుకని? అక్కడ ఉండాల్సినోడు ఇక్కడ ఉన్నాడంట, ఇక్కడ ఉండాల్సినోడు అక్కడ ఉన్నాడంట. వారిని చంపాలనుకుంటే వాళ్ళే పొడి చేసుకున్నారంట. తారుమారు అవడం అంటే అర్థం ఏంటి? వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడాల్సింది పోయి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడ్డారన్నమాట. దేవుడు అక్కడ ఉన్నటువంటి వాటిని అంతటినీ కూడా ఏం చేశారు చూడండి. బైబిల్ చదవం ఒకసారి. 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా. దేవునికి స్తోత్ర. ఏం చేస్తారు? దేవుని హస్తం ఏం చేస్తుంది? ఉన్నదాన్ని లేనట్టుగా చేసేస్తూ ఉంది, లేని దానిని ఉన్నట్టుగా చేసేస్తుంది. అప్పటి వరకు వారు బలవంతులు అనుకున్నారు, కానీ ఏమైపోయారు? బలహీనులు అయిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు బలహీనులు అనుకున్నారు, వాళ్ళు ఏమైపోయారు? బలవంతులు అయిపోయారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, దేవుని హస్తము మన మీద ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో. మరి దేవుని హస్తం మన మీద ఉండాలి అంటే మన ద్వారా కూడా దేవుని కార్యాలు మన ఇంటిలో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో దేవుడు అలా చేయాలంటే మనము యథార్థముగా దేవుని దగ్గర ప్రార్థించాలి. యథార్థంగా ప్రార్థించినప్పుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద, నీకు కలిగిన సమస్త సంపద మీద కూడా ఆయన దక్షిణ హస్తము తోడుగా ఉండును గాక. ఆమేన్.